ఆ కోమ్ సెట్ చూసి ఆమె ఏడుస్తుంది పాపం. లేడీస్ కదా, కొద్దిగా ఎమోషనల్గా ఏడుస్తుంది ఆమె. దానికి జిమ్ ఆమెను ఓదారుస్తూ ఏం పర్లేదులే అని చెప్తాడు. ఆ జుట్టు చూసి జిమ్ షాక్ అవుతాడు యాక్చువల్లీ. ఏమైంది నీ జుట్టు అని అంటే, ఆమె ప్లాటినం ఫాబ్ చైన్ తీసి నీ గోల్డ్ వాచ్కి దీన్ని లింక్ చేసుకో అని చెప్పి ఇస్తుంది. ఆయన నవ్వుతూ చెప్తాడు, వాచ్ ఎక్కడ ఉంది, వాచ్ అమ్మేసి నీకు కొమ్ సెట్ తీసుకొచ్చిన అంటాడు. అంటే అక్కడ వాళ్ళ లవ్ చూడండి. భర్త కోసము ఆమె అపురూపంగా చూసుకుంటున్న జుట్టుని ఆయన గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అమ్మేస్తుంది. తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గోల్డ్ పాకెట్ వాచ్ని భార్యకి కోమ్ సెట్ గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన అమ్మేస్తాడు. అంటే ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోవడము, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడము, అంటే సరైన త్యాగాలు అయి ఉండాలి అవి. మళ్ళీ అవి వస్తువులు కాబట్టి వాళ్ళు అమ్ముకోగలిగారు. ఈమె ఇంకేదో త్యాగం చేస్తాను పోతే అది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఈడు ఇంకేదో త్యాగం చేస్తాను పోతే అది రాంగ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ లవ్ అనేది ఉంది, అది మెయిన్ అసెట్. నా దృష్టిలో అదే, దానికి వాల్యూ ఉంది. ఇప్పుడు డబ్బులు ఏముంది, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటిది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఎట్లా చేయాలి. ఈయన వారెన్ బఫెట్ గురించి స్టోరీ మనకు తెలుసు కదా, కేస్ స్టడీ ఆయనది. ఆయన యుఎస్ యూకేలో, అక్కడ యుఎస్లో ఎక్కువ కోక్స్ తాగే అలవాటు ఉంటుంది కదా. అంతకుముందు గ్లాస్లో వచ్చేది బాటిల్స్లో. ఆ కోక్స్కి క్యాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆయన పోగేసి బాగా అయిన తర్వాత వాటిని అమ్మేసి ఒక వేయింగ్ మిషన్ కొంటాడు ఆయన. ఆ వేయింగ్ మిషన్ తీసుకెళ్ళి ఒక కటింగ్ షాప్ దగ్గర పెడతాడు. అక్కడ పోగైన డబ్బులన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ ఇంకొక వేయింగ్ మిషన్ కొంటాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పడంలో, డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించవచ్చు, దానికి కావాల్సింది ఒక ఐడియానే. ఆ ఐడియా అనేది కరెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేసి అది ఒకవేళ కరెక్ట్గా రీచ్ అయితే డబ్బు వస్తుంది. దాని ఏం పెద్ద మ్యాటర్ కాదు. కానీ లవ్ అనేది మనం ఎట్లా సంపాదిస్తాం, దానికి ఏం ఐడియాస్ ఉన్నాయి, హైలీ ఇంపాసిబుల్. లవ్ అనేది లగ్జరీ గిఫ్ట్స్ చూసో, లేకపోతే పాష్ లైఫ్ స్టైల్ చూసో అట్రాక్ట్ అయ్యి మన దగ్గర వచ్చేది లవ్ కాదు అది.